హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నిఖిల్. ఈరోజు మనం లెగ్ డే చేయబోతున్నాం. లెగ్ డేలో ఐ యూస్ టు డూ ఎవ్రీ టైమ్ బబల్ స్క్వాట్ చేస్తున్నాయి, రా స్క్వాట్. కానీ ఒక 2 వీక్స్ నుంచి మనం సిట్ మిషన్ పైన స్క్వాట్ చేస్తున్నాము. సో సి హౌ ఇట్స్ గో. ఓకే, సో ప్రీ వర్కౌట్ నేను బేసికల్లీ యూజ్ చేయను, జస్ట్ ఖాళీ ఇంటెన్స్ వర్కౌట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తా. ఇది కొత్త ఫ్లేవర్ కూడా మదర్ డేది, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. అండ్ సి టేస్ట్ బాగానే ఉంది. సో వార్మప్తో స్టార్ట్ చేద్దాం. ఇది మనది బిఫోర్ పంప్ అనుకోండి, లెగ్ డేది. యూ కెన్ సీ లైక్ షార్ప్నెస్ ఎక్కువ ఉంది. ఆఫ్టర్ పంప్ ఏంటంటే లైక్ ఉబ్బిపోతాయి మొత్తం ఎక్కడ అక్కడ. ఇది మన ఫస్ట్ వార్మప్ సెట్ అనుకోండి. లైక్ స్పెషల్లీ నేను లెగ్ డేలో ఒక 3 సెట్స్ అయితే వార్మప్ చేస్తా, ఇంకో 3 సెట్స్ వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ హెల్, అంటే లైక్ పిఆర్. దాని తర్వాత మనకి ఇంకో రేపు రావద్దు, అలా వేస్తాం వర్కింగ్ సెట్లో. లైక్ వార్మప్ సెట్ అయితే మొత్తం డీప్ అనుకోండి. లైక్ మీరు అనుకుంటారు ఇంత డీప్ ఎలా వెళ్తున్నాను, అది నా మొబిలిటీ అనుకోండి. సో ఇది మన ఫైనల్ వార్మప్ సెట్ అనుకోండి. మనం ఒక 2-3 రెప్సే కొడతాం, ఎక్కువ కొట్టాం. దీంట్లో ఎక్కువ చేసాం అనుకోండి, ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది దీంట్లో. సో ఇది మన ఫస్ట్ వర్కింగ్ సెట్. లాస్ట్ వీక్ ఏంటంటే దీంట్లో మనము ఒక 6 రెప్స్ చేసాము. ఈ వీక్ ఏంటంటే స్పెషల్లీ ఒక 8 to 10 ట్రై చేద్దాం. సో సి లెట్స్ సీ హౌ ఇట్స్ గో. ఓకే, చలో. చూద్దాం ఇది ఉంటావు టఫ్ ఉంటావు. 1 ఫస్ట్ సెట్ ఇట్లా ఉంటుంది. చూద్దాం ఇంకా 2 సెట్స్ ఎట్లా ఉంటావు. ఇప్పుడు మనము టాప్ సెట్ చేయబోతున్నాం. టాప్ సెట్ అంటే లైక్ ఇట్లా న్యూ పిఆర్ అనుకోండి సిట్ మిషన్ పైన. ఏంటంటే లైక్ ఒక 2 వీక్స్ నుంచి సిట్ మిషన్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నా. లైక్ లాస్ట్ వీక్ ఏంటంటే 130 కొట్టినాను కూడా, 134.3. సో ఈ వీక్ ఏంటంటే ట్రై చేద్దాం. లైక్ ఎన్ని అంటే లైక్ ఒక 140 ట్రై చేస్తున్నాం. సో 144 3 to 6 ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఈగో అనేది, కానీ లైక్ కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టం. ఇంకోటి లైక్ లెగ్స్ చేయడం అంటే మనము లైక్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ టాస్క్. ఏంటంటే అగ్రెసివ్గా ఉండాలి మనం. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు చూడొచ్చు, లైక్ నేను లెగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే లైక్ టాప్ సెట్ ఎలా కొడతా అంటే దాని తర్వాత నాకు మాట్లాడడం కూడా అంత రాదు. 3 అయితే టార్గెట్ పెట్టినా. సో 6 అని రావాలని ట్రై చేస్తాను. 3 అయితే మినిమం. ఓకే, విల్ ట్రై. One, 2, 3, 4, 5. Last one. ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్ ఏంటంటే లెగ్స్లో లెగ్ ఇన్షన్ చేద్దాం. సెకండ్ వేరియేషన్ ఇది మనది. ఇదేంటంటే స్పెషల్లీ కార్డ్స్కి లైక్ లెంత్ అండ్ పొజిషన్లో ట్రైన్ చేస్తుంది. సో ఇది మన థర్డ్ వేరియేషన్ లెగ్స్లో. లెగ్ అంటే మాకు ప్రాపర్లీ హ్యామ్స్ట్రింగ్స్ ఎక్కువ ఫోకస్ ఉంటాయి. స్టార్ట్ ఇది జస్ట్ ఏంటంటే లెక్కలు చేయడం అందరూ ఇలా పెడతాగా. సో నేను కొంచెం స్పైన్ అని ఇట్లా లైక్ ఇలా స్పైన్ అని కొంచెం ముందుకు బెండ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకు స్ట్రెచ్ కానీ కాంట్రాక్షన్ మంచిగా ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా ఇలా.
చలో జస్ట్ స్టార్ట్. సో మనం లెగ్స్ లో 4th వేరియేషన్ ఆడియల్ చేయబోతున్నాం. లైక్ రూమెన్ డెడ్ లిఫ్ట్ అంటారు, ఇది డంబల్స్ తో చేస్తున్నాం. ఇది ఎస్పెషల్లీ మన హ్యామ్స్ట్రింగ్స్ కోసం. సో లెట్స్ డూ ఇట్. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted. సో లాస్ట్ వేరియేషన్ చేయబోతున్నాం కాప్స్ కోసం. ఇది కాప్ రేజర్స్. ఏంటంటే మన జిమ్ లో కాప్స్ కి మిషన్స్ లేవు. సో ఇది మన జుగాడ్ అనుకోండి, స్టెప్పర్ పైన చేద్దాం. ఇది బెటర్ అనుకో, మన బెస్ట్. ఎందుకంటే బాడీ వెయిట్ పైన చేస్తున్నాం కదా. ఓకే లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు చెక్ చేద్దాం మన పంప్ ఎలా ఉందో. లైక్ ఇప్పుడు నాకు ఫ్లెక్స్ చేసే దమ్ముల్లో వస్తలేదు. యూ కెన్ సీ పాట్స్ అయితే పంప్ అయిపోయినాయి. సో టోటల్గా స్ట్రెచింగ్లో చాలా ఇంపార్టెంట్ మనం లెగ్ చేసినాక. నాట్ ఓన్లీ లెగ్, ఏ వర్కౌట్ చేసినా మన స్ట్రెచింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఇది బేసిక్ స్ట్రెచింగ్ కదా, ఇది మీరు ఎప్పుడైనా Holding all of it closely, I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. సో డన్ విత్ మై లెగ్ డే. యూ క్యాన్ సీ, మీరు చూడవచ్చు లెగ్స్ డే మనం ఎంత ఇంట్రెస్ట్గా ట్రైన్ చేస్తాం. మనకు మినిమమ్ ఒక 2 hours పట్టింది అనుకో. అయితే 2 hours అయింది వర్కౌట్ చేయబట్టి చేస్తాం. అంటే ఇంటెన్స్ కొంచెం ఇంటెన్స్ చేస్తాం మన లెగ్ వర్కౌట్ అనేది. నాట్ ఓన్లీ లెగ్, లైక్ చెస్ట్ కానీ బ్యాక్ కానీ ఏ వర్కౌట్ చేసినా సరే కొంచెం ఇంటెన్స్గా చేస్తాం. ఫస్ట్ వీడియో అనుకోండి, లెట్స్ వెయిట్ ఫర్ సెకండ్ వీడియో. చూద్దాం సెకండ్ వీడియోలో చెస్ట్ బ్యాక్ ఏదైనా లైక్ పెద్ద మొదలు ట్రైన్ చేద్దాం. వెయిట్ ఫర్ నెక్స్ట్.